ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి శాసనసభ్యుడు మీ నియోజకవర్గంతో సహా అధ్యక్ష శ్మశాన వాటికల దగ్గరికి వెళ్ళటానికి రోడ్ అప్రోచ్ దారులు సరిగ్గా లేవు. శ్మశాన వాటికలు నిండిపోయినాయి. మరి ఒక రకంగా దళిత వాళ్ళలోకి ఇటీవల ఒక వివాహానికి వెళ్తే ఆ వివాహం అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు శ్మశాన వాటికను కూడా చూడాలి. ఇప్పుడేమిటి అసందర్భంగా అంటే ఒక్కసారి ఒక్క అడుగు తలెత్తి తల తిప్పి పక్కకు చూడండి అంటే ఇటు పక్క వివాహం జరుగుతుంది, ఆ వాడలో పక్కనే శ్మశాన వాటిక ఉంది. స్థలం నిండిపోయి ఎక్కడ పూర్తి పెట్టాలో ఎక్కడ సమాధి చేయాలో తవ్వితే మళ్ళీ సమాధులు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. వాగులు వంకలు దాటుకుంటూ తీసుకెళ్తూ ఏదైతే ఆ కాఫిన్ బాక్సులు పడిపోతూ మరి ఈరోజు చంద్రబాబు గారే చేయగలరు. 14-19లో చంద్రబాబు గారు చేసి చూపించారు. శ్మశాన వాటికలకి స్థలం కేటాయింపులు కానీ రోడ్డు అప్రోచ్లకు కానీ నిధులు కేటాయించారు. మరి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాం. జిల్లా స్థాయిలో అధికారుల దగ్గర ఏ గ్రామాలు అరెకరం ఎకరం శ్మశాన వాటికలకి కావాలనేది కూడా స్థలాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా దళిత శ్మశాన వాటికలకి స్థలం చూపించే విధంగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష